రక్షించాల్సిన కాకీలే భక్షకులుగా మారితే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? చట్టాన్ని కాపాడాల్సిన వారే కిలాడీలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడితే న్యాయం ఎక్కడ ఉంటుంది? ప్రేమించిన పాపానికి ఒక యువకుడి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ కేటుగాళ్ల అసలు రంగు ఎలా బయటపడింది? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ నమ్మక ద్రోహం కథ వింటే మీ గుండె జల్లుమనడం ఖాయం. రక్షక భటనిలయమే ఒక లంచాల అడ్డాగా మారిన తీరు చూస్తే మీరు షాక్ అవుతారు. భయపట్టి డబ్బులు గుంజాలని చూసిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ మైండ్ గేమ్ ఎలా రివర్స్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక సాధారణ ఏసీ మెకానిక్గా పనిచేసే అభిలాష్ అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో వారు ఏప్రిల్ 24న ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోయారు. అయితే అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తాడేపల్లిగూడెం పోలీసులు ఏలూరులో ఉన్న ఆ యువతిని పట్టుకుని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక్కడి వరకు అంతా మామూలుగానే సాగిన అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఆ తర్వాతే మొదలైంది. ఈ కేసును డీల్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మనసులో క్రూరమైన దురాశ మేల్కొంది. 3 రోజుల తర్వాత అభిలాష్తో పాటు అతని అమాయక తల్లిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. ఈ లవ్ స్టోరీని అడ్డం పెట్టుకుని ఒక భారీ సెటప్ నడిపాడు. నీ కొడుకుపై ఘోరమైన అత్యాచారం కేసు నమోదు చేసిన జైలుకు పంపుతానంటూ ఆ తల్లిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ కేసు లేకుండా చేయాలంటే యువతి తల్లిదండ్రులు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ నమ్మక ద్రోహానికి తెరలేపాడు. ఇక రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధించడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే ఇక్కడే అసలు రహస్యం బయటపడింది. యువతి కుటుంబ సభ్యులు అసలు డబ్బలే అడగలేదని ఎస్ఐ నాగరాజు తన స్వార్థం కోసం వారి పేరును వాడుకుంటున్నాడని అభిలాష్కు తెలిసిపోయింది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారి ఇంత దారుణానికి మోసగిస్తున్నాడా గ్రహించినటువంటి ఆ యువకుడు ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంత మొత్తం చెల్లించలేమని చెప్పడంతో ఎస్ఐ నాగరాజు డీల్ను 70,000 రూపాయలకు కుదుర్చుకున్నాడు. దీంతో అభిలాష్ వెంటనే ఏలూరు ఏఎస్బీ అధికారులను ఆశ్రయించి మొత్తం విషయాన్ని వివరించాడు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఒక పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. అనుకున్నట్టుగానే తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజు తరపున కానిస్టేబుల్ బాలచంద్రరావు ఆ లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే ఈ హైడ్రామా ముగియడంతో ఇద్దరి కాకిలు నివ్వెరపోయారు. ఇక నిందితులను రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చూసారుగా, చట్టం రక్షణలో ఉంటూనే కొందరు అధికారులు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయకులను భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తే ఎంతటి వారికైనా ఏసీపీ బేడీలు వేయడం ఖాయమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇలాంటి కేటుగాల బెదిరింపులకు ప్రజలెవరు కూడా భయపడకూడదు. ఎవరైనా చట్టవిరుద్ధంగా లంచం డిమాండ్ చేస్తే గనక వెంటనే ధైర్యంగా ఏసీపీ అధికారులను సంప్రదించాలి. అప్రమత్తతే మనకు రక్షణ.